గోవిందనామ ప్రచార సేవా సంఘం నుండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తొలిసారిగా సప్తగిరుల ప్రదక్షిణ పాదయాత్ర చేస్తున్నాం. వర్షాలు సకాలంలో పడి పంటలు అభివృద్ధి చెంది రాష్ట్రం దేశంలోనే అత్యున్నత స్థానంగా ఉండాలని ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో 12 రోజుల పాటు 120 మంది భక్తులు 260 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్రలో స్వామివారి కృపతో సంపూర్ణంగా ఈ రోజుతో శ్రీనివాస మంగాపురం వరకు సాగడం జరుగుతుంది. తర్వాత శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి చేరి స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు 12 రోజుల పాటు భోజన సదుపాయాలు త్రివేణి విద్యా సంస్థల వారు హైదరాబాద్ వారు మాకు సహకరించడం జరిగింది. గోవిందుని కృపతో సకాలంలో వర్షాలు పడుతున్నాయి. అభివృద్ధిగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. జై గోవింద, జై రామానుజ. నా పేరు మధుసూదన్, విజయవాడ నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం నుండి. జై గోవింద, జై జై గోవింద. గోవిందనామ ప్రచార సేవా సంఘం నుంచి తిరుమల సప్తగిరుల ప్రదక్షిణ పాదయాత్రలో భాగంగా ఈరోజు లోపల ఉన్నటువంటి విగ్రహాలు అయోధ్యలో గోవిందనామ స్తూపం, సహస్రకోటి గోవిందనామ స్తూపం, రామస్తూపం కాదు, గోవిందనామ స్తూపాన్ని అయోధ్యలో నిర్మించడం జరిగింది. ఆ స్తూపంలోకి శాశ్వతంగా ఉంచడం కోసం తయారు చేయించినటువంటి ఆ మూర్తుల్ని కూడా మనం ఈ ప్రదక్షిణ పాదయాత్రలో స్వామివారిని సప్తగిరులు తిరిగాక శాశ్వతంగా లోపల ఉన్నటువంటి మూర్తులన్నీ కూడా అయోధ్యలో ప్రతిష్ఠించబడతాయి. ఇంకొకటి విషయం ఏమంటే, మనం ప్రతి రాత్రి ఎక్కడో ఒక చోట బస చేసిన చోట లక్ష తులసీదళార్చన కార్యక్రమాలు చేసిన ప్రతి చోట కూడా వర్షం పడడం అనేది నిజంగా ఆ దేవుడి కృపగా భావిస్తున్నాము. నిజంగా ఇది చాలా అమోఘమైన కార్యక్రమం. ప్రదక్షిణలో పాల్గొన్న ప్రతి భక్తులకు కూడా అమోఘమైనటువంటి అనుభూతులు వాళ్ళకి కలిగాయి. ఇదంతా కూడా దైవ సంకల్పంగా భావిస్తున్నాము. ఈ యాత్రకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా దైవ కృప కలగాలని కోరుకుంటూ జై గోవింద, జై జై గోవింద, జై రామానుజ. వసుంధర అండి, విశ్వ హిందూ పరిషత్ తిరుపతి విభాగ్ మాతృశక్తిగా పనిచేస్తున్నాను ఇక్కడ. ఇది తిరుపతి ప్రజలందరికీ కూడా ఒక మార్గం అనేది ఏర్పరిచారు. వీరు ఎక్కడో విజయవాడ నుంచి వచ్చి మన తిరుపతి ప్రజలందరికీ దారి చూపించి సప్తగిరుల ప్రదక్షిణ ఆల్రెడీ మన సింహయాజీ స్వామివారు వెహికల్స్లో ప్రదక్షిణ అది చేయిస్తున్నారు. కానీ వీరు గట్టి సంకల్పం చేసుకొని వీళ్ళు పర్సనల్గా కాకుండా పర్యావరణ రక్షణ కోసం, శాంతి కోసం, లోక కళ్యాణం కోసం, వర్షాలు పడాలి, రైతులు బాగుండాలి, 2 తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని గట్టి సంకల్పంతో ఎంతో మంచి హృదయంతో వీళ్ళందరూ సంకల్పం చేసుకొని మన తిరుపతికి వచ్చి చక్కగా ప్రదక్షిణ యాత్ర అనేది 12 రోజులుగా పూర్తి చేసుకొని ఈరోజు పూర్తి చేయబోతున్నారు. మరి స్వామివారి కృప అనుగ్రహాలతో చాలా విజయవంతంగా జరుగుతుంది. వీళ్ళు ప్రతి చోట ఆగిన చోటల్లా కూడా తులసి అర్చన చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మనకి వర్షాలు కూడా మన నిదర్శనం కనిపించింది. స్వామి అనుగ్రహం కృపా కటాక్షాలు కురిపించిన విషయం మనందరికీ ప్రత్యక్ష అనుభవం. కాబట్టి ఇటువంటి వారిని మన తిరుపతి ప్రజలు కూడా అందరం కూడా ఎంకరేజ్ చేసి మన స్వామి అనుగ్రహాన్ని, కృపని అందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన తిరుపతి ప్రజలందరికీ కూడా ఉంది. మన అందరం కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని స్వామివారిని మనం ఇంకా కూడా వారి నీళ్ళని ప్రచారం చేయడానికి ఇదొక మంచి అవకాశం. కాబట్టి లోక కళ్యాణం కోసం వీళ్ళు చేసిన పనికి స్వామి కూడా మనకు సహకరించారన్న దానికి ఇది గట్టి ఉదాహరణ. వీరు సునీత మధుసూదన్ గారు విజయవాడ గోవిందనామ ప్రచార సంఘం నిర్వహిస్తున్నారు. చాలా అత్యద్భుతమైన కార్యక్రమాలు విజయవాడలో కూడా చేస్తూ ఇక్కడికి కూడా వచ్చి మనకు పరిచయం అవడం మన తిరుపతి చేసుకున్న పుణ్యప్రదమైన విషయం. ఈ కార్యక్రమాన్ని సంకల్పం గట్టిగా చేసుకొని అందరికీ కూడా మంచి రక్షణ కల్పించి మన వాతావరణాన్ని కూడా సుభిక్షం చేసినందుకు కూడా వీరికి అందరికీ కూడా స్వామి కృపా కటాక్షాలు ఉండాలి.